బావా, అక్కకి నువ్వైనా చెప్పు, నిన్నలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందంటే అన్నయ్య, చెప్పు బావా. అవని ఎలాంటిదో, అవని మనసు ఎలాంటిదో మీకు తెలియంది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా పేరు నరసింహమండి. నేను గాయత్రి నగర్ అనే బస్తీలో ఉంటాను. నేను ఒక ఆటో డ్రైవర్నండి. నేనిక్కడ ఎవరికి బావని కాను, అన్నయ్యని కాను. మీరు ఎవరో అనుకుని నన్ను చూసి పొరపాటు పడుతున్నారు. అక్క వద్దు, నన్ను అలా పిలవద్దు. నేను నీ అక్కని కాను, నువ్వు నాకు చెల్లెలివి కావు. అక్క చెల్లెళ్ళ బంధం ఈ రోజుతో చచ్చిపోయింది. అక్క చెల్లెళ్ళ సంబంధం చేతి మీద కాలిపోయింది. అక్క చెల్లెళ్ళ అనురాగం బూడిదైపోయింది. మన బంధానికి ఇందాక నువ్వు పేరు పెట్టి పిలిచినప్పుడే సమాధి కట్టేశాను. ఇప్పుడు నువ్వు వచ్చి అక్క అని పిలిస్తే సమాధుల నుంచి ఆ బంధాలు బతికి బయటికి రావని, బయటికి రావు. నువ్వు నా ఫోటోకి దండేసి నేను నీ ఫోటోకి దండేసేస్తాను. అక్క అంత మాటలకక్క, మీరు గొప్పవాళ్ళండి, మేమేదో పేదవాళ్ళం. మీరు నన్ను అక్క అని పిలిస్తే ఇదిగో చూసే వాళ్ళందరూ నవ్వుతారు. అది మీకే అవమానం, అగౌరవం, అమర్యాద. మీరు మీలా ఉండండి, మేము మాలాగే ఉంటాం. ఇక నుంచి ఎవరి జీవితాలు వాళ్ళవి. అక్కడ సిచ్యువేషన్ని బట్టి అవని అలా ప్రవర్తించాల్సి వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. సార్, మీరు ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ వాళ్ళ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నారు. మీరందరూ బాగుండాలి సార్, బాగుండాలి. నేను మా కూతురు ఏమైతే ఏం అవసరం చెప్పండి, మీకెందుకు చెప్పండి. ఆ రోజు మీ అన్నకేం కాకూడదని మీ అన్న బదులు నువ్వు అరెస్ట్ అయ్యావు. ఈరోజు నిహారికకేం కాకూడదని నీ భార్య మమ్మల్ని బయటికి పొమ్మంది. కళ్ళు తెరుచుకున్నాయి సార్. మీ ఇంటికి మా ఇంటికి, మీకు మాకు మధ్య దూరం ఎంతుందో ఇదిగో ఈ రోజు నాకు కనువిప్పు కలిగింది. మీ కుటుంబ విషయం మీరు చూసుకోండి, నా కూతురు విషయం నేను చూసుకుంటాను. నువ్వు జన్మనివ్వకపోయినా నువ్వే నా అమ్మవు. బిడ్డ మనసుని అర్థం చేసుకో అక్క. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తన్నితే తల్లికి ఆనందంగా ఉంటుంది. పెద్ద అయినాక గుండెల మీద తన్నితే అది ఏమని అర్థం చేసుకోమంటావు? ఒక్కసారికి నన్ను క్షమించక్క. నేనే నీకు దండం పెడుతున్నాను. నన్ను అక్క అని పిలిచి దయచేసి నాకు నరకం చూపించుకో. అక్క అన్న పిలుపు ఆయుధంలా మారి నా మీద దాడి చేస్తున్నట్టుంది నాకు. దయచేసి మా నాన్న మమ్మల్ని వదిలేయండి. అక్క వదినా, అక్క అక్క
అక్క వదినా, నా మాట వినక్క. అన్నయ్య. అక్క అక్క నన్ను క్షమించక్క. అక్క బావా వదిన బావా బావా దిగు సుజాత. కూర్చో సుజాత. సుజాత, ఇది నీ ఇల్లు కాదు. ఎలా పడితే అలా ప్రవర్తించడానికి. నా అత్తారిల్లు. నా అత్తారింట్లోకి పరాయి వాళ్ళు వచ్చి గొడవలు పడకూడదు. బయటికి నడవండి. అమ్మా, సౌమ్య, అమ్మ సౌమ్య, 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 వచ్చేసావా? నువ్వేమైపోయావునని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఆ నిహారికే నిన్నేదో ఒకటి చేసుంటుందని ఆ ఇంటికెళ్ళి గొడవ చేశాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాను తెలుసా? ఏమండి, ఏంటండి అలా చూస్తున్నారు? మన స్వామి వచ్చేసిందండి, దగ్గరికి రండి. మన కూతురు మన దగ్గరికి వచ్చేసిందండి. రాలేదు సుజాత. కళ్ళ ముందు కనపడుతుంటే రాలేదంటారేంటండి? వచ్చినట్టు ఊహించుకుంటున్నావు. సౌమ్య, నాన్న చూడు ఎలా మాట్లాడుతున్నారు. నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు కదమ్మా. సౌమ్య, 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 సౌమ్య.
అక్క అలా పిలవద్దని చెప్పానా? పేరు పెట్టి పిలవడానికే కదా నాకు సుజాత అని పేరు పెట్టారు. కావాలంటే నన్ను పేరుతో పిలవండి అవని గారు, సుజాత అని. అలా మాట్లాడకక్క. ఆగు! నా ఇంట్లో కడుగు పెట్టొద్దు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం అంతకు మించి నాకు మరొక ఉద్దేశం లేదక్క. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నా మనసు ఎంత విలవిల్లాడిపోయిందో నీకు తెలీదు. నా గుండెల్లో ఎంత భారంగా అనిపించిందో నీకు కనిపించలేదు. బయటికి నడవండి. అక్క, ఇప్పటికీ నేను చేస్తుంది తప్పని కనిపిస్తే నన్ను క్షమించక్క. అమ్మవైనా నాన్నవైనా నువ్వే. నన్ను శిక్షిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం. ఆదరిస్తావో గెంటేస్తావో నీ ఇష్టం. నీ చేతుల్లో పెరిగిందన్నక్క. నీ చేతులతో చంపేసినా పర్వాలేదు. సుజాత, అవని చేసింది కరెక్టే అని అనిపిస్తోంది. నువ్వు చేయకూడదు అక్కడ ఏమైనా చేసుంటే నా పరిస్థితి ఏంటి, సౌమ్య పరిస్థితి ఏంటి? అవని చెప్పింది నిజమే కదా. నీ చెల్లిని క్షమించు సుజాత. నన్ను క్షమించక్క. నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. క్షమించు శ్రీకర్. అయ్యో పర్లేదన్నయ్య. మీ స్థానంలో ఎవరున్నా అలాగే ఎమోషనల్ అవుతారు. మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నాం. అక్క, ఆ నిహారిక మీద నాకు అనుమానంగా ఉంది. నాకు కొంచెం సమయం ఇవ్వు. సౌమ్యను తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది.
నేను బావా అన్ని ప్రయత్నాలు చేస్తాము. నిజంగా ఎవరైనా కిడ్నాప్ చేసుంటే ఈ పాటికి డబ్బు గురించి ఫోన్ చేసి ఉండేవారు. అలా ఏం జరగలేదంటే ఏదో ఒక కారణం ఉంది. సౌమ్య సేఫ్గానే ఉండుంటుందక్క. నువ్వేం భయపడకు. మా ప్రయత్నం మేము చేస్తాము, సరేనా? ఇంక మేం బయలుదేరతామక్క. సరే. పద బావా, వస్తాం బావా. సౌమ్య గురించి ఎలా ప్రయత్నం చేద్దాం బావా? ఒకసారి పోలీసులు కలుద్దాం పద. ఏమయ్యో, ఎందుకు అలా తిరుగుతున్నావు? నాకేదైనా అనిపిస్తే కడుపులో దాచుకోలేనని తెలుసు కదా. అందుకేగా నీకు నోటి దూలని అందరూ అనేది. మొహమాటం లేకుండా మొగుణ్ణి ఏ మాటైనా అనేసే నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నన్ను పొగిడింది చాలు గాని ఇప్పుడు నీ సమస్య ఏంటో చెప్పు. మన నిహారిక లేదు? ఎందుకు లేదు, ఉందిగా. పెద్దిరాజుకే పంచావు. తొందరగా విషయం ఏంటో చెప్పు. ఓ అంటూ నాంచకు ఊరగాయలాగా. నా అనుమానం ఏంటంటే ఏంటి? ఏంటక్క బావేమంటున్నాడు? నిహారిక గురించి ఏదో చెప్పబోతున్నాడు. నా గురించా? ఏంటి పెద్దిరాజు గారు, ఏంటి విషయం? ఈ నిహారిక గురించి అంతలా ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు నిహారిక, షష్ఠి పూర్తి వేడుకలో సౌమ్య కిడ్నాప్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది కదా. అయితే ఆ, ఏం లేదు, ఎంతైనా మనమందరం ఒక పార్టీ కదా. బాబా ఏంటి నీ చేస్తాం? విషయాన్ని సాగదీయకు. ఏం అడగాలనుకుంటున్నావో వెంటనే అడిగి. మనలో మన మాట నేనెవ్వరికీ చెప్పను, వసంత కూడా ఎవ్వరికీ చెప్పదు. ఆ కిడ్నాప్ విషయంలో నీ ప్రమేయం ఏమైనా ఉందా? సౌమ్య కనిపించకపోవడంలో నీ హస్తం ఏమైనా ఉంటే చెప్పు. నీకెలాంటి ఇబ్బందులు రాకుండా మేం కూడా నీకు సపోర్ట్గా ఉంటాం. మాతోండే మాట్లాడుతున్నారా పెద్దిరాజు గారు? నా పార్టీ మనుషులే నన్ను ఇలా అనుమానించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ మాటలు ప్రతిపక్షం వాళ్ళు వింటే మనం వాళ్ళ ముందు ఎంత లోకమైపోతాం. అయినా నా బంగారాన్ని అనుమానించాలని నీకు ఎలా అనిపించింది బావా? ఆ నోరు ఎలా వచ్చింది? ఏమక్క బావకులాగే నీకు నా నిహారిక మీద అనుమానంగా ఉందా? నాకేం అనుమానం లేదు తమ్ముడు. బావా అక్కని చూసి బుద్ధి తెచ్చుకో. అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అకార్డింగ్ టు రికార్డింగ్ టు ఏమీ లేదు. నోరు మూసేయ్. బంగారం ఇలా మాట్లాడే వాళ్ళకు మన నుంచి వచ్చే పథకాలు కట్ చేసేయాలి. వాటర్ కట్టు పవర్ కట్టు లాగా అప్పుడప్పుడు మనం ఇచ్చే డబ్బు బహుమతులు కట్ చేసేయాలి. అలాంటి నిర్ణయం తీసుకోవద్దు నిహారిక. ఈయన గురించి తెలిసిందే కదా, నోటి దూల అనే అవార్డులు పెడితే మొదటి అవార్డు ఈయనకే వస్తుందని. నా వెనక గోతులు తవ్వాలని చూశారంటే మర్యాదగా ఉండదు రాజుగారు. అంటే అంటే లేదు గింటే లేదు. కాస్త గ్యాప్ ఇవ్వు కృష్ణబాబు. బాగా వైపోయావు, లేదంటే బలైపోయిండేవాడివి. ఇంకోసారి ఇలా మాట్లాడితే నీకు తెలియకుండా నీ నాలికి కోసేస్తా. ఏదో సరదాగా అన్నాను బామ్మర్ది. జీతాలిచ్చే వాళ్ళ మీద జోకులేయడం ఎంత ప్రమాదమో, పథకాలిచ్చే వాళ్ళ మీద కామెడీలు చేయడం కూడా అంతే ప్రమాదం. మీరింత సీరియస్ అవుతున్నారంటే కిడ్నాప్లో మీ పాత్ర లేదని క్లియర్ అయిపోయింది. ఇంకోసారి మా ముందు గాని ఇంట్లో వాళ్ళ ముందు గాని ఇలా మాట్లాడకండి. బావా ఫు. వసంత, నిజంగానే నిహారికకు పని చూసుకోవయ్యా బాబు. ఒసై ఒసై